నమస్తే 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 మేడం. నమస్తే సార్. సార్ ఈరోజు మనతో పాటు రమ్య మేడం ఇక్కడే ఉన్నారు. మేడం మీ ప్రాబ్లం ఒకసారి మేడంతో మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. వినపడలేదా? వినిపిస్తుంది సార్. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మణ్ మేడం. నేను కోవైట్ లో ఉంటాను. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఆ, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి మీది? యువతగుంట మండలం అనంతరం గ్రామం మేడం. సార్ ప్రాబ్లం ఏంటి సార్? నేను ఇక్కడ ఉండగా ఇల్లు రిపేర్ కానీ ఒక మేస్త్రి వచ్చాడు మేడం. ఎక్కడ మీ ఇంటికి? ఆ, ఆ, వచ్చి ఆమె వేరే డ్రాప్ చేసి చైన్ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. మీ దగ్గర నుంచా మీ ఆవిడ దగ్గర నుంచా? మా ఆవిడ దగ్గర నుండి. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? నాకు మ్యారేజ్ 20 ఇయర్ అవుతుంది మేడం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు? 12 తారీఖు వస్తుంది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు మేడం. మీ పిల్లలు మీ ఆవిడ ఇక్కడ ఇండియాలో ఉంటారు, మీరు ఎక్కడ? కువైట్. కోవైట్ లో ఉంటాను. కువైట్లో. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కువైట్ వెళ్ళి? నేను 7 ఇయర్స్ దాటింది మేడం. ఎందుకు సార్ అక్కడికి వెళ్ళి ఎందుకు జాబ్ చేయాలనుకున్నారు? అక్కడ జాబ్ వర్క్ లేక, వ్యవసాయానికి నీళ్లు లేక ఓకే సార్. సార్ మీరు అక్కడికి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపించేవాళ్ళు. ఈ వ్యక్తి ఎవరు, ఎప్పుడు పరిచయం అయ్యాడు? మొన్న ఫిబ్రవరిలో. మొన్న ఫిబ్రవరిలో పరిచయం అయిన వ్యక్తి ఎవరు? అతను ఎవరు? అంతకుముందు బాగానే ఉండే మేడం. ₹1 లెక్క చెప్తుండే బాగుంది. అంటే ఏంటి అసలు ఆయన పరిచయం ఏంటి మీకు? ఇల్లు పని చేయడానికి వచ్చిండు. పని చేయడానికి వచ్చి ఆమెకి ఏం చేసిండో ఏమై చెప్పిండో తెలియదు. ఆయన కాపులో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి ఒక వ్యక్తిని పిలిపించారు మీరు? ఇల్లు రిపేర్ చేయడానికి. రిపేర్. అది అవుతుందంటే ఇల్లు రిపేర్ చేయడానికి వచ్చింది. ఇల్లు రిపేర్ చేయడానికి వచ్చాడు. వచ్చిన వ్యక్తితో మీ ఆవిడకి పరిచయం పెరిగిందా లేకపోతే మీకు పరిచయం పెరిగిందా? మా ఆవిడకి పరిచయం పెరిగింది. నాకు అతనితో సంబంధమే లేదు. అతనికి నాకు టచ్ చూడటం లేదు. ఓకే. అంటే ఇల్లు రిపేర్ల కోసమని మీ ఆవిడ మీకు ఇన్ఫార్మ్ చేసింది, డబ్బులు పంపించమంది, మీరు రిపేర్లకి డబ్బులు పంపించారు. ఈవిడ ఈ లోపు రిపేర్ కోసం ఒక వ్యక్తిని పిలిపించింది. ఆ వ్యక్తితో మీ ఆవిడకి ఏమైనా సంబంధం ఉందని మీ డౌటా? ఓన్లీ డబ్బులు గోల్డ్ ఇవే పోయినాయా? ఈ గోల్డ్ అయింది. అది మనం చూడలేదు కాబట్టి చెప్పలేము. ఒక రోజు 12 గంటలకు, ఒక రాత్రి అక్కడ ఇండియా టైం 12 గంటలకు ఫోన్ చేస్తే మాత్రం అతను మా ఇంట్లో ఉన్నాడు. అర్ధరాత్రులు కూడా ఆయన మీ ఇంట్లోనే ఉన్నాడు. అవును. మీ మా మీ పెద్ద ఆవిడతో కొడుకు, పాటు మా అన్నయ్య వాళ్ళ కోడలు ఉంటారు మేడం. ఆ, మా అన్నయ్య కొడుకు అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుడితే పురుడు కోసం అని మా పెద్ద అబ్బాయి పూనా వెళ్ళాడు. ఉమ్, పూనా వెళ్ళిన రోజు అదే రోజు ఇంట్లో ఉన్నాడు. ఫిష్ కర్రీ వండారంట. మా చిన్న కొడుకు గిన్నె మొత్తం ఎత్తేసిండు మేడం. ఆ, అండిన కూర. అతనికి అన్నం పెట్టలేదు. వాన్ మైకంలో వాడి వాటిని ముచ్చట పెట్టుకుంటుంటే నా చిన్న కొడుకు ఫోన్ చేసి, డాడీ ఈ మెస్సిల్ని బంద్ చేయి, మంచి లేదు ఇంట్లో అని ఫోన్ చేశాడు. సో మీ అబ్బాయికి అయితే అర్థమైంది, పెద్ద కొడుకు ఏదో ఫంక్షన్ పని మీద పూణే వెళ్ళాడు, రెండో అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ సరిగ్గా పని చేయట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లా. వాళ్ళ కోపం వచ్చింది. ఊర్లో కొండ పంపించడు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించడు పిల్లలు. ఏదో వంకతో వాళ్ళని బయటకు పంపిస్తుంది. ఇంట్లో ఉండనియకపోవడం, అమ్మ నాన్న ఏమన్నంటే వాళ్ళని తిట్టడం. కాదు సార్, ఇప్పుడు ఇల్లు రిపేర్ ఎన్ని రోజులు పట్టింది? అది చిన్న ఇల్లు మేడం. 3 నెలలు చేసారు. వారిని ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా అన్ని రోజులు చేయరు కదండి. అదే నేను అనేది. నేను అనేది అదే, కన్స్ట్రక్షనే అన్ని రోజులు చెయ్యరు. చిన్న ఇల్లు రిపేర్కి 3 నెలలు తీసుకున్నాడా? ఖర్చులు ఎంత చెప్పాడు సార్? ఖర్చు 3,30,000 చూపించారు మేడం. మొన్న ఆడికి వచ్చి మొన్న లాస్ట్ మంత్ 19th ఇక్కడికి వచ్చిన. మొన్న 9th నాకు వేరే అన్యాకాల నుంచి నాకు అన్ని బ్లూ ఫిలిం అవి ఇవి వీడియోలు పంపించారు మేడం. ఇప్పుడు మీరు ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఇండియా వచ్చారు. కువైట్ నుంచి వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయింది. చైన్ పొలాన్ని టైం నాడు ఇప్పిస్తా అన్నారు. పోలీస్ స్టేషన్ లో రాయించాం. పోలీస్ స్టేషన్ లో రాసిచ్చిండు, ఇస్తా అన్నాడు. ఇచ్చిన డేట్ కంటే 5 రోజులు లేటు. మా అత్తయ్య వాళ్ళే డబ్బులు కట్టి ఇప్పించారు సార్ మేడం. వాడు ఇప్పించలేదు చైన్. ఆ రిపేర్లు నిజంగా 3 లక్షలు ఖర్చు అయ్యేంత రిపేర్లు ఉన్నాయా మీ ఇంట్లో? మేస్త్రి నడితే ఇంత కావాలంటారు. నేను 2-3 మేస్త్రులను
తీసుకుపోయి చూపించాను నేను ట్రై సరే చేయాలని. ఉన్నంతలో మీ ఆవిడ ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి రిపేర్లకు ఒక వ్యక్తిని పిలిపిస్తే అతను 3 నెలలు పని చేశాడు. అసలు ఏంటి ఇంట్లో గోల్డ్ ఈ పంచాయతీ ఏంటి? గోల్డ్ అయితే ఆమె వీడియో కాల్ చేస్తే కదా మేడం నేను ఆ. గోల్డ్ చైన్ మెడల్ కనబడేసరికి చైన్ ఏది అని అడిగాను. ఓకే, అడిగితే అడిగితే పోయింది 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 అన్నది. ఆ, పోయింది 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 అన్నది. ఓకే. పోయింది అన్న తర్వాత మా డాడీకి తెలిసింది అది పలానా వ్యక్తి దగ్గర ఉన్నది గొలుసు అని. ఓర్ని పోయింది అంటే మీకు ఫోన్ చేసి చెప్పాలి మా కదండి. డాడీ, ఆ, రూల్ చెప్పలేదు. ప్రకారం నువ్వు వచ్చిన తర్వాత చెప్తా అనుకున్నా అన్నది. ఆ, అయితే నేను వెళ్ళేసరికి మా డాడీ చెప్పిండు పలానా బ్యాంక్ లో పెట్టిరు, వాళ్ళు ఇద్దరు పోయి పెట్టచ్చారు, పలానా బ్యాంకులు ఉంది అనే వరకు గట్టిగా అడిగే వరకు ఉన్నది అని చెప్పింది మేడం. వారిని అంత పెద్ద అబద్ధం చెప్పిందా మీ ఆవిడ? ఆ, తర్వాత ఒప్పుకుంది. బ్యాంకులో ఇద్దరు కలిపి వెళ్ళే పెట్టారంట తాకట్టు. అతను పేరు మీద పెట్టారు. ఆ, అది మీ చైనేనా? నా చేయనే వచ్చింది ఇడిపించారు. మొన్న నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్త వాళ్ళు పైసలు డబ్బులు పెట్టి ఇడిపించి నాకు అప్ప చెప్పారు. సరే మీ ఆవిడ 4 వీక్ అడుగుంటారు కదా అసలు ఎందుకు ఇచ్చావు అతనికి చేయనని. వాళ్ళ పీకలేకనే కదా మేడం, వాళ్ళు అడగలేకనే కదా, వాళ్ళు ఉల్టా నన్ను సరే అంటారు. కనీసం అడిగారా? కొట్టమని నేను అనట్లేదు సార్, మామూలుగా మీరు అడుగుంటారు కదా. నా ఒకటి ఏం అడుగుతలేరు, ఏమన్నంటే తీసుకెళ్తారు మళ్ళీ తోలిపోతారు, తీసుకెళ్తారు తోలిపోతారు. మీరు అడుగుంటారు కదా సార్, ఒక చైను ఎందుకు పోయింది అని చెప్పావు, తీరా చూస్తే అతని పేరు మీద తాకట్లో ఉంది, నువ్వేమో నేను వచ్చినాక చెప్తానని అంటాం ఏంటి? పోతే నిజంగా పోతే నాకు ఫోన్ చేసి చెప్పాలి, పోనీ అది చెప్పలా. ఇప్పుడు ఎవిడెన్స్ ఏంటి? తాకట్లో వాడి పేరు మీద ఉంది, మరి ఎందుకు ఇచ్చావు, ఇంత అబద్ధం ఎందుకు చెప్పావు, నీకు అతనికి ఏంటి సంబంధం అని అడుగుంటారు కదా. అడిగితే ఏమంటుంది, నిన్ను నేను చంపేస్తా అంటుంది. ఓ ఎదురు మిమ్మల్ని చంపేస్తుందా? ఓకే, ఏది కువైట్ వచ్చి చంపేస్తా ఇక్కడే చంపుదా? మేడం చైన్ తీసుకున్న వ్యక్తి సుతా మా పెద్దమ్మ కూతురు దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయాడు, అతడు వెళ్ళడచ్చినా చంపేస్తానని. నేను అందుకే భయంగానే ఉండి వెళ్ళొచ్చిన మేడం. 3 months ఉన్నా వెళ్ళొచ్చిన. అతను దొంగతనం చేశాడో మీ ఆవిడ దగ్గర బలవంతంగా తీసుకున్నాడో ఆవిడే ప్రేమగా ఇచ్చిందో అదో పెద్ద మిస్టేక్. దాన్ని ఓ పక్కన వీళ్ళు అబద్ధం చెప్పారు. అడిగే అవసరం ఉంది, డబ్బులు అవసరం ఉంది అన్నాడు, ఇచ్చిన అని ఈమెనే ఒప్పుకున్నది. తర్వాత ఒప్పుకుంది, అది చాలా తప్పు పని కదండి. భర్తకి అబద్ధం చెప్పింది కదా ఒక రకంగా. మేడం ఆమెకు శివం వస్తుంది ఎల్లమ్మ తల్లి, ఆ ఎల్లమ్మ తల్లి విగ్రహం మీద చేయి పెట్టి ప్రమాణం చేసింది మేడం. అబ్బో, పోయిందని ప్రమాణం చేసింది. తీరా చూస్తే బ్యాంక్ తాకట్లో ఉంది, ఆవిడికి అమ్మవారు పోంతారు పైగా. అలా అనుకుంటే అమ్మాయి నిజమే చెప్తుంది అనుకుంటాం కదా మనం ఉన్నంతలో. నమ్మాను. నేను ఎంక్వైరీ చేసేసరికి నేను ఇంటికి వెళ్ళాక మా డాడీ ఏడుచుకుంటూ చెప్పిండు. మరి ఆ తర్వాత మీకు బ్యాంక్ లో ఉందని తెలిసింది కదా, మరి అప్పుడేం చెప్తుంది అబద్ధం? అడిగిండు బతిలాడిండు, ఇచ్చాను అంటుంది. డబ్బులు అవసరం ఉన్నాయి. మరి దేవుడి మీద ప్రమాణం ఎట్లా చేసింది? భయం ఉండాలి కదా దేవుడు పోనీ అమ్మాయికి. ఇంకా సరే మీరు పెద్ద మనుషులతో మాట్లాడుచుంటారు కదా, ఆవిడేమంటది? పెద్ద మనుషులతో మాట్లాడితే తప్పైంది ఇచ్చినా అంటది. ఎందుకు ఇచ్చిందంట? ఏంటి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య? ఏం చెప్తలేరు, చెప్పట్లా. కానీ మీ చిన్న అబ్బాయి చెప్పాడుగా, అమ్మ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రతి విషయానికి మమ్మల్ని బయటికి పంపిస్తుంది, 12ంటికి కూడా. ఒక్కరోజు చెప్పాడు మేడం, ఎప్పుడు చెప్పలేదు అతను. ఆ ఒక్కరోజు మాత్రం చేపల కర్రీ కింద పడేసి వెళ్ళి అమ్మ వాళ్ళతో అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు నమ్ముతున్నారా మీ ఆవిడకి? మీరు నమ్ముతున్నారా మీ ఆవిడకి ఎటువంటి అక్రమ సంబంధం లేదని? అది భగవంతుడు తెలుసు మేడం, నేను దాన్ని ఏం చెప్పలేదు. సరే, మీరేంటి మీ ఆవిడతో పిల్లలతో నేనేం చెప్పగలను మేడం? మీరు కలిసి కాపురం చేయాలని అనుకుంటున్నారా ఆవిడతో? ఆమె మారి నాతో ఏది కానీ అబద్ధం ఆడకుండా క్లియర్ గా చెప్తే నేను ఉంచుకోవడానికి సిద్ధం మేడం, లేకపోతే నేను మరి అప్లై చేయాలనుకుంటున్నాను. అతను వచ్చి మిమ్మల్ని చంపేస్తాను, అతను ఇంకోసారి కనిపిస్తే అది ఇది అన్నాడు కదా, మరి మీరు ఆ విషయం మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పావాడు ఏ కారణంగా అన్నాడంటే నేను నాతో రావట్లేదు మేడం పోలీస్ స్టేషన్ కు. ఇప్పుడు మీ పిల్లలు నీకు విడగలేదు ఇస్తానని నేను రాను అంటుంది. అబ్బాబ్బా, అతనికే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒక రకంగా. నేను ఇక్కడ ఉన్న వీడియో కాల్ మాట్లాడాను మేడం, ఆ విషయం మీకు వాట్సాప్ చేశాను, అవి వినండి ఎట్లుంది ఆమె మాట్లాడిన మాటలు. ఏమంటుంది సార్? ఒక్కసారి ఉండండి, మేము కూడా వింటాం. అవి వీడియో కాల్ అవి మీకు పెట్టాను చూడండి. అలాగే సార్, వింటా ఉండండి. నేను ఇలా వీడియోతో నరికేస్తా, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా. అదే సార్, ఒకసారి విందాం అది కూడా.
దాన్ని బట్టి మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనం తప్పు చేసాము అనేది రేపొద్దుట సమాజానికి అనిపించకూడదు కదా. ఆ అమ్మాయి ఇలాంటిది కాబట్టి భర్త వదిలేశాడు, భర్త లీగల్గా ఫైట్ చేస్తున్నాడు, కోర్టు కూడా మీకు న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సరేనా? ఒకసారి ఫోన్ విందాము, ఆ వీడియోస్ వినిన తర్వాత మాట్లాడతాను సార్ మళ్ళీ. మేడం, అతను చెప్తున్న వర్షన్ ప్రకారం ఏంటంటే ఇల్లు గడవట్లేదు, ఇక్కడ పొలము వాటర్ లేకపోవడం, రైతు కష్టం ఒక రకంగా, అది ఫైనాన్షియల్గా చాలా కష్టం అవుతుంది. 2 మగపిల్లలు, భార్యను పోషించడం కాబట్టి వేరే కంట్రీ అన్నా వెళ్ళి కుటుంబానికి దూరంగా ఉండి అయినా కూడా కష్టపడి భార్య పిల్లల్ని పోషించాలన్న ఉద్దేశంతో అతను కువైట్ వెళ్ళి తిని తినక అక్కడ రూపాయి పోగేసి కష్టపడుతున్నట్టు లెక్క. అలా కష్టపడుతున్న వ్యక్తి కుటుంబం మీద చాలా ఆశలతో ఉంటాడు, ఒకటి చాలా నమ్మకంతో ఉంటాడు. కానీ చాలా పర్సంటేజ్ ఆఫ్ కేసుల్లో ఇక్కడ ఖాళీగా కూర్చున్న ఈ మహిళలు ఎందుకో అక్రమ సంబంధాలు లేకపోతే వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడడము జీవితాలు నిజంగా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆ పంపించిన డబ్బులు అది అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా, ఒక లేడీస్ కూడా కువైట్లో ఖతార్లో ఎక్కడికో వెళ్ళి పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేదా ఇల్లు కట్టమని డబ్బులు పంపిస్తే వాళ్ళ సొంతాలకు వాడేసుకోవడం, ఎవరితోనో లేచిపోవడం, ఇదే నడుస్తున్న ట్రెండ్. సో కుటుంబ వ్యవస్థ కాపాడాలంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా అరే మీకోసం మేము జీవితకాలం వెయిట్ చేస్తాం, మా కోసం మీరు సంపాదించడానికి వెళ్ళారు అనే ఒక నమ్మకం ఇక్కడున్న పార్ట్నర్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కాల్స్ వీడియోలో ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉలిక్కిపడి భయపడతారు, అరే మా పార్ట్నర్ అక్కడ ఏం చేస్తున్నారు, నా భార్య ఏం చేస్తుంది, నా భర్త ఏం చేస్తున్నాడు అని. ఇక్కడ పాపం ఇతను ఎక్కడా కూడా ఎలిగేషన్ ఇవ్వట్లా, కొట్టలేదు తిట్టలేదు, అంత అబద్ధం. ఒక అమ్మవారు పూనారు అంటే ఆవిడ ఒక పవిత్రమైన వ్యక్తి కింద మనం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే మన హిందూ మతంలో ఉండే నమ్మకాల వల్ల. సో అలా ఉన్న వ్యక్తి అమ్మవారి మీద ప్రమాణం చేసి గొలుసు నేను తీయలేదు పోయింది అని చెప్పింది. అప్పుడు ఆటోమేటిక్గా నమ్మేస్తాడు అతను, ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది భార్య మీద, ఆవిడ మాట్లాడే మాట మీద, ఆవిడ నమ్మే దేవత మీద. ఇంత ఉన్నప్పుడు ఈవిడ చేసిన పని ఏంటి, తిప్పి కొడితే ఆ గొలుసు మార్వడి షాప్లో దొరికింది. అది ఎవరితో, చిన్న ఇల్లు రిపేర్లకి గట్టిగా 2 లక్షలు అట్లా ఖర్చు అయ్యే రిపేర్లకి 3 లక్షలు ఖర్చు పెట్టి 3 నెలలు చేశాడట. 3,30,000తో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఒక డౌట్ రేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సరే అది కూడా మనం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి చిచ్చి తప్పండి, ఏదో వాడు ఇప్పుడు అమ్మాయి స్త్రీ కదా పాపం ఏం చేయలేకపోయి ఉంటుంది, డిలేగా పని చేసుకుంటూ ఉండంటాడు, అతనికి ఏ పని లేక. కొంతమంది 10 రోజుల్లో అయ్యే పని 4 రోజులు కూడా చేస్తారు, ఎందుకంటే ఎక్కువ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది, మనీ క్లెయిమ్ చేయడానికి అని. మేబీ అలా అని కవర్ చేయొచ్చు. కానీ దేవత మీద ప్రమాణం చేసిన చైను మనకి మార్వడి షాప్లో దొరికింది, అతని పేరు మీద తాకట్లు. ఆవిడ కరెక్ట్ అయితే అప్పుడు కూడా పర్ఫెక్ట్ స్టోరీ ఇది. ఏ రకంగా గొలుసు పోయిందండి, వీరు రెగ్యులర్ పని చేస్తున్నాడు ఇంట్లో, రిపేర్ పనులు ఇవి అవి నడుస్తున్నాయి, 10 దాకా పని చేస్తున్నాడు, గొలుసు కొట్టేసి ఉండొచ్చు, తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఉండొచ్చు. ఆవిడ నిజాయితీ ఎప్పుడు ప్రూవ్ అయ్యేదంటే ఇది నిజంగా దొంగతనం జరిగింది, పదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కేసేద్దాం. కానీ ఇక్కడ కూడా ఇలా స్టోరీ క్రియేట్ చేసుకోవడానికి లేదు. ఎంత బాగుంది వినడానికి, ఆవిడ చెప్పింది నిజం, గొలుసుపోయింది, మార్వడి షాప్లో వాడి పేరు మీద తాకట్లో ఉంది, 100% ఇది దొంగతనం కింద వేయడానికి సెట్ అయిపోద్ది. కానీ ఏం జరిగింది, అక్కడికి వెళ్తే ట్విస్ట్, వీళ్ళిద్దరూ తాకట్టుకి వెళ్ళారు, ఇక్కడ దొరికిపోయింది. ఇప్పుడు ఈ స్టోరీ క్రియేట్ చేయడానికి రాదు, ఉన్నంతలో 100% ఆవిడ అబద్ధం చెప్పింది, వాళ్ళ మధ్య ఏదో ఉంది అని. 2, ఒకవేళ అక్కడ లేకపోతే ఇది దొంగతనం కింద వచ్చేది, అతని మీద ఈవిడ కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళ ఆయనకి ఈవిడ నెత్తి మీద ఉండేది, బా నా భార్య అంతా ఇలా మాట్లాడిన వాళ్ళందరూ చెప్పు తీసుకుని కొట్టవచ్చు అని. ఇక్కడ ఎవరు మాట్లాడట్లా, ఆవిడ ప్రవర్తనే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఆ వ్యక్తికి ఇద్దరు కలిపి వెళ్ళి తాకట్టు పెట్టి భర్తకి అబద్ధం చెప్తావా, దేవత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్తావా, ఇది ఎంత దారుణంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఆల్రెడీ ఇరిటేషన్ వస్తుంది, ఈ పని ఏంటి, 3 నెలలు ఏంటి, ఈడేంటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనేది. సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అతను ఏదో పంచాయతీ చేసి భార్యను మార్చి బాగుంటే నేను కాపురం చేస్తానండి అంటున్నాడు. అప్పుడు ఆవిడ నమ్మకం క్రియేట్ చేసుకోవాలి, ఏమండి మీరు మమ్మల్ని నమ్మి ఇంత డబ్బు పంపిస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, గొలుసు వాడు కొట్టేశాడు, నేను అసలు అక్కడికి వెళ్ళలేదు, ఇలా ఏదో ఒక స్టోరీ చెప్పుండి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే వీళ్ళ ప్రాబ్లం సాల్వ్. కానీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎదురు ఇతన్నే తిడుతుంది, వాడు ఇంకా ఎదురు వార్నింగ్లు ఇస్తున్నాడు, అతను ఇండియా వస్తే చంపేస్తాను అటు అని. అంటే వీళ్ళిద్దరు కాన్స్పిరసీ కిందే లెక్క కదా ఇదంతా. సో ఈ వ్యక్తికి ఆటోమేటిక్గా భయం ఉంటుంది.
దానికి తోడు అతను ఫోన్లో ఏదో మాట్లాడాడంటే ఒకసారి విందామండి. ఆవిడ కాల్స్ చేసి మరీ తిట్టిందంట. దాన్ని బట్టి మనం ప్రాపర్ డెసిషన్ అతనికి చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా గానీ ఆయన వాళ్ళ వైఫ్ మీద ఎటువంటి ఎలిగేషన్ వేయట్లేదు. నాకు నేను తెలియదు కళ్ళతో కదండి, చూడలేదు చూడలేదు కాబట్టి కదా. నేను నమ్మలేను అంటున్నారు. రజిత రద్దు చేయించకు, పొద్దున్న చేయించు, వాని కళ్ళు తాగనీయకు, ఇంట్లో కళ్ళు అస్సలు తాగనీయకు అని చెప్పినా లేదా? నేనే పువ్వు పెట్టినా, నేనే నా గౌరవం వచ్చింది, మనం గొడవైనా ఏం చేస్తావో చెప్పు. నేనేం చెయ్య, నువ్వు అండి పెట్టవలసిన అవసరం ఏముండే? ఇంట్లో నిన్న నువ్వు పన్నువు గట్టినే తాగి పన్ను ఆయనతో ఎత్తుకపోయిండు గొలుసు. ఎత్తుకపోతే ఆడబడుతుంది, బతుకంది ఆడైతాను. ఏం కాదు, నీకు తెలియకింది దోగన పెట్టినా అనుకుంటా. దవాఖానలో పెడితే ఏమనిపించవు, నాకు దవాఖానలో పెట్టుకుంటే ఏమనిపించవు. ఏం కాదు, అమ్ముకొని దోగన పెట్టుకున్నా అంతే. ఇద్దరు కలిసి తినడానికి ఆయనతో అమ్ముకున్నారు. చెప్పు, ప్రపంచంలో ఎవరి పిల్లలు ఏం చేస్తలేదు ఇట్లా నీ లెక్క. కరెక్టే, ఎవరు చేస్తలేరు, నేనే చేస్తున్నా. నేనే చేస్తున్నా, మరేంటి? నేనే ఉంచుకున్నా, నేనే రోజు ఒక్కతను అంటాను, మరేంటి? అదే మరి వంటలేరు సొయ్యి లేకుండా బట్ట తాగుతా, తింటా, పట్ట నీ లెక్క బంగారం అట్లనే పట్ట. నీ లెక్క బంగారం నాశనం చేస్తలేరు, నీ లెక్క అది చేస్తలేరు. అందరు బంగారం, నేను మస్తు బంగారం నాశనం చేసిన, మస్తు పైసలు నాశనం చేసిన, నీ సంవత్సరం అంతా ముంచిన. ఇప్పుడు ఏంటి? నా సంసారం పంపినట్టు పైసలన్నీ మీ దొరికే పెట్టుకున్నా. పెట్టుకుంటావు నువ్వు. మరి ఇంతగానం పరిచయం ఏం చేస్తారు నిన్ను? పెట్టినా కదా మరి, ఇంకేంటి? ఇంతగానం పరిచయం ఇచ్చినాక ఎవరైనా చేస్తారా నిన్ను? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.